హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు స్టోరీ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ 102. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదా. సురేంద్ర తండ్రి ప్లాన్ లో అంతా విజయం ఉంది అనిపించలేదు. అందుకే అతని ప్లాన్ కరెక్ట్ అనుకొని, అబ్బా నాన్న, నేను చెప్పేది ఒకసారి పూర్తిగా విను, ఆ తర్వాత నీకు నచ్చకపోతే నీ ప్లాన్ అమలు చేద్దాం అని అతన్ని శాంతపరిచి కూర్చోపెట్టాడు. అక్కడే ఉన్న బాయ్ కలగజేసుకొని, అరే బాబు సురేంద్ర, నాన్నగారు చెప్తే ఏదైనా సరిగ్గా ఉంటుంది. ఆయన తెలివిపై నాకు నమ్మకం ఉంది. నీ తెలివి అమెరికాలో చూశానుగా, ఎందుకొచ్చిన పంతం అని సురేంద్ర ఈగో దెబ్బతీసేలా డైలాగ్ వేశాడు. ఆ మాటకి భూపతి కూడా చిన్న స్మైల్ ఇచ్చాడు. అంతే, సురేంద్ర గట్టిగా అరిచి, నేను చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో ఎవరైనా మాట్లాడారో నాలో విశ్వరూపం చూస్తారు చెప్తున్నా. నాన్న, ముందు ఈ బాయ్ నోరు మూసుకొని ఉండమని చెప్పు, లేదా నా చేతులు అయిపోతాడు అని ఆవేశపడ్డాడు. భూపతికి సురేంద్ర కోపం తెలుసు. సర్లే చెప్పు, ఎందుకు అరుస్తావు అని బాయ్ వైపు చూసి, నువ్వు ఊరుకో అని చెప్పి సురేంద్ర వైపు చూశాడు. సురేంద్ర తాను యువరాణి ఎవరు అనుకుంటున్నాడు అన్నది చెప్పాడు. నాన్న, నాకు తెలిసి నువ్వన్నట్టు మన భైరవపురం యువరాణిగా అన్ని అర్హతలు కలిగిన అమ్మాయి ఒకరున్నారు. ఆమె ఎవరో కాదు, అంజలి. ఆమెను చూస్తే యువరాణిలాగే కాదు, దేవకన్యలా ఉంటుంది. ఆమెను చూపిస్తే ఎవరు సందేహించరు. అలాగే ఆమెకు నేనంటే చాలా నమ్మకం, గౌరవం. నా మాట కాదు అనదు. ఆమె యువరాణిగా మారి నా చెయ్యి పట్టుకుంటుంది. అప్పుడు మనం కోరుకున్న అధికాపరంగా స్వాధీనం చేసుకోవచ్చు అని ఎంతో ఖచ్చితమైన స్వరంతో చెప్పాడు. అంతే, భూపతి అలాగే బాయ్ సైలెంట్ అయిపోయారు. సురేందర్ ప్లాన్ బాయ్కి నచ్చేసింది. అబ్బా సురేంద్ర, ఏం ప్లాన్ వేశావు? ఆ అమ్మాయి నిజంగా దేవకన్యలా ఉంటుంది, నేను చూశాను. అలాంటి అమ్మాయి నీకు భార్యగా, అలాగే భైరవపురం యువరాణిగా వస్తే అదిరిపోతుంది అని అతని వంతు ఆమోదం తెలియచేశాడు. సురేంద్ర అతని తండ్రి వైపు చూశాడు. భూపతి ఏం మాట్లాడలేదు. సైలెంట్ గా ఉండడం చూసి, నాన్న, ఏంటి ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు? ఒప్పుకోండి అని రిక్వెస్ట్ గా అడిగాడు. భూపతి చిన్నగా నవ్వి, సురేంద్ర, నీ ఆలోచన సరికాదురా. ఆ అమ్మాయి నిజంగా యువరాణిలా ఉంది, నేను కూడా ఒప్పుకుంటాను. నిజానికి అంజలి నీకు అందుకే నచ్చింది అని నాకు తెలుసు. నేను కూడా అందుకే ఒప్పుకున్నా నీ ప్రేమని. కానీ ఆమెను ఎక్కడా లేని నిజాయితీ, అలాగే జాలి, కరుణ ఉన్నాయి అని తెలిసింది. ఆ వినోద్ని ఆమె ఎలా కాపాడిందో మర్చిపోయావా? ఆ రోజు ఆమె పడ్డ కంగారు అతన్ని ఎలాగైనా కాపాడాలని ఆమె ప్రాణాలు అడ్డుపెట్టినట్టు అతని చున్నీకి కట్టుకొని మరీ తీసుకెళ్ళింది, కాపాడింది. గుర్తు చేసుకో. అలాంటి అమ్మాయి మనకు సాయం ఎలా చేస్తుంది? నిజాయితీ గల ఆమె తానే రాణి అమ్మ అని అబద్ధం ఎందుకు చెప్తుంది? హా, అనవసరంగా ఇరుక్కుంటాం. తీగలాగితే డొంకంతా కదిలినట్టు అవుతుంది. సురేంద్ర వద్దు అని అతని అభిప్రాయం చెప్పాడు భూపతి. సురేంద్ర తండ్రి అనుమానం అర్థం చేసుకొని, నాన్న, నీ సందేహంలోనే సమాధానం ఉంది. నువ్వే అన్నావుగా అంజలికి ఎక్కడలేని జాలి, కరుణ అని. అదే మనం ఉపయోగించుకుందాం. నువ్వు అబద్ధం చెప్పడం వల్ల ఊరి ప్రజలకు మంచి జరుగుతుందని, అలాగే ఎన్నో ఏళ్లుగా మూతపడిన ఆలయం తెరిచేందుకు వీలు పడుతుందని చెప్తాను. ఆమె నన్ను నమ్ముతుంది. నాపై ఆమెకు చాలా నమ్మకం. నేను కూడా పేదవాళ్లకు సాయం చేసే రకమని ఆమె నమ్మకం. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చి తండ్రిని ఒప్పించాడు. అందుకే ఇవాళ అంజలిని ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాడు. కానీ అది తాను అనుకున్నంత సులభం కాదు అని సురేంద్రకు తెలియదు. తేడా జరిగితే అబ్బా కొడుకులు ఇద్దరికీ అభిరం గోరీ కట్టేస్తాడని. ముష్టి కంగారు పడుతూ, సిస్టర్, నువ్వు ఆ సురేంద్ర ఇంటికి వస్తానని మాటిచ్చావా? ఏంటి సిస్టర్, నీకు మతివేమైనా పోయిందా ఏంటి? ఆ రోజు జరిగిన గొడవ మర్చిపోయావా? ఎంత గందరగోళం నెలకొంది. హా, ఇప్పుడు మళ్ళీ అవసరమా? అసలు వాడెంత ప్రమాదకరమైన మనిషో తెలుసా అని అంటూ ఆ మాట మధ్యలో ఆపేసి, అంజలి ఈ సంగతి కనుక అభిరామ్కి తెలిస్తే ఇక్కడ మరో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. వద్దు, నీ ఆలోచన ఇక్కడితో వదిలే ప్లీజ్ అని కంగారుగా అడిగాడు. అంజలి చిన్నగా నిట్టూచి, ఏం చేస్తాడు? నేనేం తప్పు చేయడం లేదు. ఆయన చాలా మంచివాడు. అలాగే అభి ఆ రోజు చేసిన గొడవలో సురేంద్రని పాపం రక్తం వచ్చేలా కొట్టాడు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది.
అభి తరపున నేను భూపతి గారికి సారీ చెప్పాలనుకుంటున్నా. అందుకే సురేంద్ర గారు ఆహ్వానం యాక్సెప్ట్ చేశాను. కంగారు పడకు, నేను ఒంటరిగా వెళ్ళను. నాకు తోడుగా నువ్వు కూడా వస్తున్నావు అని పిడుగులాంటి మాట చెప్పింది. అంతే. ముష్టి హడలిపోయాడు. ఏంటి, నేను నీతో కలిసి ఆ ముచ్చుమొహం గాడింటికి రావాలా? ఈ సంగతి గనక అభిరామ్కి తెలిస్తే నన్ను కైమా కొట్టేస్తాడు. తల్లి, నాకు పెద్ద దినానికి ప్లాన్ చేస్తున్నావా? వద్దొద్దు, నువ్వు వెళ్ళొద్దు, అలాగే నేను రావద్దు అని భయంగా చెప్పాడు ముష్టి. అంజలి నవ్వుతూ, కంగారు పడకన్నయ్యా, నేను చూసుకుంటా. మనల్ని అభియే స్వయంగా వెళ్ళమని చెప్తాడు. అలా అయితే నీకు ప్రాబ్లం లేదుగా అని చెప్పు అని కొన్ని పేపర్స్ ఉన్న ఫైల్ పట్టుకొని అభిరామ్ ఉన్న క్యాబిన్ వైపు నవ్వుతూ వెళ్ళిపోయింది. ముష్టి నోరు తెరిచి చూస్తూ, ఏంటి అంజలికి ఇంత ధైర్యం? నేరుగా అభిరామ్ దగ్గరికి వెళ్తుంది. ఆయన గారికి అసలే ఆవేశం ఎక్కువ. ఏం జరుగుతుందో ఏంటో అని ఆమె వెనకే అభి క్యాబిన్ వైపు వెళ్ళి బయటే నిలుచొని కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ముష్టి. అంజలి అభిరామ్ ఎదురుగా కొన్ని పేపర్స్ పెట్టింది. వాటిని చూస్తూ అభి ఆమె వైపు కొంటెగా చూస్తూ, ఏంటి మేడం, చాలా సీరియస్ గా ఉన్నారు? రేపు మీ అన్నగారు రాబోతున్నారు. ఆయన సపోర్ట్ తో నాపై యుద్ధానికి ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని ఆమెను ఆట పట్టిస్తూ ఆమె ఇచ్చిన మెటీరియల్ చెక్ చేస్తూ ఉన్నాడు. అంజలి చిన్నగా నవ్వి, నీకు నేను చాలు, మా అన్నయ్య అవసరం లేదు. అయినా నువ్వు నీ లిమిట్స్ లో ఉంటే నేనెందుకు నీతో గొడవ పడతాను అని చిరాక మొహం పక్కకు తిప్పుకుంది. అభి ఆమె కోపం చూస్తూ నవ్వుకుంటూ ఆ పేపర్స్ చూశాడు. అంతే. అందులో అంజలి పర్మిషన్ లెటర్ ఉంది. ఇవాళ లంచ్ టైంకి బయటకు వెళ్ళాలి. అందుకు ఒక బాస్గా మీరు ఈ వర్కర్కి అనుమతి ఇస్తూ సైన్ చేయండి అని మీనింగ్ వచ్చేలా ఆమె ఒక లెటర్ ఇంగ్లీష్లో రాసి పెట్టింది. అంతే. అభి కంగారుగా, లంచ్కి వెళ్తున్నావా? ఎవరితో, ఎక్కడికి అని కంగారుగా అడిగాడు. అంజలి ఎంతో సింపుల్గా, అది మీకు అనవసరం. మీరు పర్మిషన్ ఇవ్వడం ఒకటి మీ చేతిలో ఉంది. నేను నాకు నచ్చినట్టు ఉంటాను అని మీకు ముందే చెప్పాను. సో మీ కేరింగ్ కాస్త వదిలిపెట్టి నాకు హాఫ్ డే లీవ్కి పర్మిషన్ ఇవ్వండి అని ఎంతో సింపుల్గా అడిగింది. అంతే. అభిరామ్కి ఎక్కడ లేని చిర్రెత్తుకొచ్చింది. అంజలి, తిక్కగా వాగకు. నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు. ఆ సురేంద్రని మీట్ అవ్వడానికేగా. అంజలి అభి వైపు చిన్నగా నవ్వి చూస్తూ, అవును, నాకున్న మంచి స్నేహితుల్లో ఆయన ఒకరు. ఆ రోజు చేసిన గొడవ నువ్వు మర్చిపోయి ఉండొచ్చు. పాపం, ఆయన మాత్రం ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. అలాంటి మంచి మనిషిని నువ్వు కొట్టావు. అలాగే ఎప్పుడు తిడుతూ అతన్ని చెడ్డవాడు అంటూ వస్తున్నావు. ఆయన నన్ను లంచ్కి ఇన్వైట్ చేశారు. నేను వస్తానని మాటిచ్చాను. అలాగే అక్కడికి వెళ్తే అంకుల్తో మాట్లాడి నీ మీద ఉన్న కోపం వదులుకోమని నీ తరపున నేను సారీ చెప్పొస్తాను అని చెప్తుండగా అభిరామ్ గట్టిగా అరిచి, అంజలి, వెంటనే నోర్ముయ్, లేదా నా చేతిలో నీకు ఇప్పుడు దెబ్బలు పడతాయి అని చెప్తున్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా? ఆ నా కొడుకు భూపతిని నువ్వు వెళ్ళి సారీ అడుగుతావా? అసలు వాడెవడో తెలుసా? అలాంటి వాణ్ణి నువ్వు సారీ అడగడం, వాడింటికి నేరుగా వెళ్ళి లంచ్ చేయడం, మతిలేని మాటలు ఆడకు చెప్తున్నావు అని ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి అరిచాడు. అంజలి అభిరామ్ వైపు అసహనంగా చూస్తూ, ఎందుకు సారీ అడగకూడదు? అలాగే అతను ఎలాంటి వాడో నీకు తెలుసా? చెప్పు. అయితే అతను ఎలాంటి వాడు? ఎందుకు అతను అంటే నీకు అంత కోపం వస్తుంది? చెప్పాబి అని అరిచి మరీ అడిగింది. అంతే. అభి ఆమె ఎందుకు అలా అడిగిందో తెలియదు కానీ ఎక్కడ కోపంలో అసలు నిజం చెప్పేస్తాను అని భయపడి, కాస్త నెమ్మదయ్యి, చూడంజలి, నువ్వు ఆ సురేంద్ర ఇంటికి వెళ్ళడం, అలాగే వాడితో ఫ్రెండ్షిప్ నాకు ఇష్టం లేదు. నీకు ప్రమాదం ఉంది అని మాత్రమే ఇప్పుడు చెప్పగలను. ఎందుకు అంటే మాత్రం చెప్పలేను. సో నీ మంచి కోరుకునే వాడిగా చెప్తున్నా. నా మాట విను. అల్లరి చేకు. వాడికి కాల్ చేసి నేను రావడం లేదని చెప్పేసి వాడి నెంబర్ బ్లాక్ చేయి అని ఎంతో శాంతంగా చెప్పాడు అభి. అంజలి అభిరామ్ ఆవేదన అర్థం చేసుకోకుండా, నో, చెప్పను. నేను మాట ఇచ్చాను, వస్తానని. వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు. వెళ్ళి తీరాలి. అయినా నాకు అక్కడ ఏం ప్రమాదం ఉంటుంది? నీ చాదస్తం కాకుంటే నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను. అలాగే నేను ఒంటరిగా వెళ్ళను. నా వెంట వర్ధన్ అన్నయ్యను వస్తున్నారు. సో టెన్షన్ ఎందుకు అని విసుగ్గా అడిగింది. అభిరామ్ అరుస్తూ, ఏంటి, ఆ ముష్టి వెధవ నీతో వస్తానన్నాడా? అంటే నిన్ను అక్కడికి వెళ్ళమని ఎంకరేజ్ చేశాడా? వాడు చచ్చాడు నా చేతిలో అని ముష్టి వైపు ఉన్న వైపు వెళ్ళాడు. అంతవరకు అక్కడ ఉండి వాళ్ళ మాటలు విన్న ముష్టి హడలిపోయాడు. బాస్ బాస్, నేనేమి అంజలికి ఎంకరేజ్ చేయలేదు బాబోయ్, నన్నేమీ అనద్దు అని వేడుకుంటూ, చెప్పు అంజలి, నన్ను కోపడుతున్నాడు అని అడిగాడు ముష్టి. అంజలి కలగి చేసుకునే, అభి ఏంటి నీ బిహేవియర్?
నేనేమి చిన్నపిల్లని కాదు. నా కోసం నేను చూసుకోగలను. సో మీరు కామ్గా అవ్వండి. ప్లీజ్ జస్ట్ 2 అవర్స్లో తిరిగి వచ్చేస్తాను. మీరు ఒప్పుకోకపోతే నేను అంకుల్తో మాట్లాడాల్సి వస్తుంది. మీరు చేయించుకున్న అగ్రిమెంట్ కోసం మీరు నన్ను ఎలా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారో అన్నీ చెప్తాను. అప్పుడు ఆయన మీకు గట్టి క్లాస్ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగినా నాది బాధ్యత కాదు అని అభిని బెదిరించింది. ఆమె చిన్నపిల్లల అభిరామ్ని ఒప్పించేందుకు ఏదో అనేసింది, కానీ ఆ మాట అభిరామ్ని చాలా బాధ పెట్టింది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అభి ఆమెకు దగ్గరగా వచ్చి అంజలిని గోడ కాంచి, ఏంటి ఆ సురేందర్ని మీట్ అవ్వడం కోసం నన్ను బెదిరిస్తున్నావా? నాకు బాధ కలిగేలా మాట్లాడుతున్నావా? అంటే నీకు నాకంటే వాడెక్కువైపోయాడా? అంజలి, నీకు తెలియడం లేదేమో, నీ బిహేవియర్ నన్ను చాలా హర్ట్ చేస్తుంది. నిన్నక్కడికి వెళ్ళొద్దు అనడానికి కారణం నీ ఇష్టాన్ని వ్యతిరేకించాలని కాదు, వాడు నిన్ను ఏమైనా చేస్తాడేమో అని అర్థం చేసుకో అని ఆమె కళ్ళలోకి దిగాలుగా చూస్తూ, ఎంతో ప్రేమను కురిపిస్తూ ఆమెకు ప్రమాదం వాటిల్లుతుందనే భయం నిండిన స్వరంతో చెప్పాడు అభి. అంజలి అతని కళ్ళలో నీళ్లు, అతని మాటల్లో భయం గమనిస్తూనే ఉంది. అయినా మొండిగా, అభి మీరు కంగారు పడనవసరం లేదు, నేను అన్నయ్యతో వెళ్ళొస్తాను. రేపు విక్రమ్ అన్నయ్య వస్తున్నారు. ఆయన వచ్చాక ఇంకెక్కడికి వెళ్ళను, ప్రామిస్. అన్నయ్య వాళ్ళు పెళ్ళయ్యే వరకు నాకు మీరు లీవ్ కూడా ఇవ్వద్దు. ఇప్పుడు హాఫ్ డే పర్మిషన్ ఇవ్వు చాలు. నాతో ముష్టి అన్నయ్య వస్తున్నాడు, సో ఏం కాదు అని అతన్ని వేడుకుంటూ అడిగింది అంజలి. అభి ఆమె వైపు దిగాలుగా చూస్తూ, అంటే నేనెంత చెప్పినా నువ్వు వెళ్ళడానికి నిశ్చయించుకున్నావా అని ఒక్కసారిగా సీరియస్ అయిపోయి, నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళు, నేనింకా ఏం అడ్డు రాను. రే ముష్టి, తానెక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళి, లేదు తను ఒక్కతే రాణి రుద్రమదేవిలా వెళ్ళాలనుకుంటే అలాగే పంపించు. నేను ఫామ్ హౌస్ వైపు వెళ్తున్నా అని అంజలి వైపు కోపంగా చూస్తూ ముందుకు వెళ్ళిపోయాడు అభి. అతని కోపం అంజలి పట్టించుకోలేదు. ముష్టి అంజలి వైపు బాధగా చూస్తూ, అంజలి అభికి ఇష్టం లేదు వెళ్ళటం, అవసరమా? అంజలి కళ్ళు తుడుచుకుంటూ, ఏంటన్నయ్యా నాకు అంటూ, నాకంటూ పర్సనల్ లైఫ్ అంటూ ఏమీ లేదా? నాకు నచ్చిన చోటుకి నేను వెళ్లే వీలు ఉండకూడదా? మీరు కూడా అభిరామ్కే సపోర్ట్ చేస్తున్నారు. అసలు నిజానికి అతని బాధ భయం అంతా నా కోసం కేర్ తీసుకోవాలని నా బాధ్యత తీసుకున్నారు. అందుకే, కానీ నాకేం జరగదు. అలాంటప్పుడు ఇంక దిగులెందుకు? త్వరగా వెళ్ళి త్వరగా తిరిగొచ్చేద్దాం. వచ్చాక అభిని కూల్ చేస్తాలే అని చెప్పి ముష్టిని ఒప్పించి అతనితో కలిసి సురేంద్ర ఇంటికి పయనమయ్యింది. అభిరామ్ ఫామ్ హౌస్ చేరుకున్నాడు. అతనికి చాలా బాధ కలుగుతుంది. ప్రస్తుతం అయితే ఆ భూపతికి అంజలి శశి అని తెలీదు, సో ప్రమాదం ఏముండదు. ఒకవేళ మాటల్లో అంజలి తన గతం కోసం చేస్తున్న అన్వేషణ కోసం మాట్లాడితే, తన చిన్ననాటి పేరు చెప్తే ప్రమాదం. అయినా మా కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేసిన వాడి ఇంటికి అంజలి వెళ్తా అనడం, అందుకు నాతో మాట్లాడడం ఏంటి అని మదనపడ్డాడు. ఆమె మాటలు అతన్ని కలవర పెడుతున్నాయి. అక్కడ ఉన్న మైథిలి గారు అభిరామ్ బాధపడ్డం చూసి, బాబు అని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఆ మాటలు విని అభి షాక్ అయ్యాడు. ఆవిడ మాట్లాడారు, అది కూడా తనతో ఎంతో సంతోషం కలిగించే విషయం. అది రాజగురువు కూడా సంతోషించి, బాబు చిన్నమ్మ మాట్లాడుతున్నారు, ఎప్పుడు నిన్నే అడుగుతున్నారు బాబు బాబు అని. ఇప్పుడు మీరొచ్చి ఇలా బాధపడుతూ కూర్చోవడం చిన్నమ్మ తట్టుకోలేకపోతున్నారు అని వివరం చెప్పారు రాజగురువు. అభి చిన్నగా నవ్వి ఆవిడికి అక్కడ ఉన్న యాపిల్ పళ్ళు ముక్కలు కోసి తినిపిస్తూ, నువ్వు మొహం పెట్టుకుని, ఏం లేదమ్మా, నా మరదలుంది, ఒట్టి తింగరి పిల్ల. నేను ఏది వద్దంటే ఆ పని చేస్తుంది. అది నా గుండె తట్టుకోలేకపోతుంది. అందుకే నీ దగ్గరకు వచ్చాను, కాస్త ప్రశాంతంగా ఉంటుందని. ఆవిడతో అతని మనసులో బాధ చెప్పుకున్నాడు. ఆవిడ నవ్వుతూ అర్థం కానట్టు చూస్తూ అతను పెడుతున్న పళ్ళ ముక్కలు తింటూ ఎంతో ప్రేమగా, అభి తల నిమురుతూ, నువ్వు ఎడవకు, నాకు ఏడుపు వస్తుంది అని అతనికి ఆమె ఒక యాపిల్ ముక్క తినిపించింది. అభి గుండె జల్లుమనింది. ఆవిడతో అతనికి ఏదో అనుబంధం ఉంది అనిపిస్తుంది. అతనికి ఆవిడ చెయ్యి అందుకొని చిన్నగా ముద్దాడి, మా అమ్మ తినిపించినట్టుందమ్మా, ఇంకేడవను, సరేనా, నువ్వు తిను, నేను తింటాను అని చెప్పి ఆవిడికి ఫ్రూట్స్ తినిపించి నిద్రపుచ్చాడు. అభి ఇప్పుడు కాస్త నెమ్మదయ్యి ఆలోచించి ముష్టికి కాల్ చేసి, అంజలి ఎలాగో మాట వినదు, సో ఆమె వెంట నువ్వు వెళ్తున్నావు అని అంజలి అనుకుంటుంది. నేను సురేంద్ర ఇంటికి దగ్గరలోనే ఉంటాను. నువ్వు లోపలికి వెళ్ళగానే నీ ఫోన్ ఆన్లో పెట్టు, నేను వింటూ ఉంటాను. అక్కడ ఏదైనా ప్రమాదం అన్నట్టు తెలిస్తే నేను వచ్చి వాళ్ళని పైలోకానికి పార్సల్ చేస్తాను. సరే, ఇప్పుడు మీరు ఎక్కడా అని అడిగాడు అభిరామ్.
ఇంకా మార్గమధ్యంలోనే ఉన్నామని చెప్పాడు ముష్టి. అభి చిన్నగా నిట్టూర్చి సరే నేను సురేంద్ర ఇంటికి దగ్గరలో ఉంటాను అని చెప్పి అక్కడికి బయలుదేరాడు అభి. అంజలి మాటిచ్చినట్టే వర్ధన్తో కలిసి సురేంద్ర ఇంటికి చేరుకుంది. కానీ ఆమెకు అభిరామ్ అలా బాధపడడం కష్టంగా అనిపిస్తుంది. అందుకే వీలైనంత త్వరగా తిరిగి వెళ్ళిపోవాలనుకుంది. వాళ్ళు లోపలికి రాగానే సురేంద్ర భూపతి ఎంతో మర్యాదగా వెల్కమ్ చెప్పారు. వర్ధన్ ఫోన్ కాల్ ఆన్లో పెట్టుకుని పాకెట్లో పెట్టుకున్నాడు. అతను అంజలి పక్కనే నుంచుని ఉన్నాడు. సురేంద్రకి ముష్టి అంజలి వెంట రావడం నచ్చలేదు. అందుకే అతన్ని పక్కకు పంపాలని ఎన్నో విధాలుగా ట్రై చేశాడు. కానీ వర్ధన్ అంజలి పక్కనే కూర్చున్నాడు. అంజలి భూపతిని చూసి హాయ్ అంకుల్, నేను మీకు సారీ చెప్పాలని ఇక్కడికి వచ్చాను. అభిరామ్ ఆ రోజు మీతో సురేంద్ర గారితో గొడవ పడ్డాడు. అతను తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నిజానికి అభి చాలా మంచివాడు, కానీ కొంచెం కోపం ఎక్కువ అంతే. ఇంకా తనపై కోపం వద్దు అని రిక్వెస్ట్ గా అడిగింది. అతని మాట ఎత్తగానే సురేంద్రకు అలాగే భూపతికి కారం రాసినట్టు మండింది. అలాగే ఆమె మాటలు అభి కూడా వింటూ ఉన్నాడు. అతను అంజలి అమాయకత్వంకి తల కొట్టుకొని కూర్చున్నాడు. అక్కడి వాళ్ళు అయ్యో ఇంకా ఆ రోజు ఈ విషయం మర్చిపోవడం మంచిది, మాకు అభిరంపై ఎలాంటి కోపం లేదులే అని చెప్పారు. అంజలి హమ్మయ్యాని ఊపుతూ తీసుకుంది. సురేంద్ర, అంజలి నిన్నితో పర్సనల్ విషయం ఒకటి మాట్లాడాలి, విత్ యువర్ పర్మిషన్ అన్నాడు. వర్ధన్ కలగ చేసుకుని ఏం అక్కర్లేదు, ఏది మాట్లాడినా నా ముందే మాట్లాడండి, లేదు అంటే మా బాస్ కోప్పడతారు అన్నాడు. అంజలి చిన్నగా నవ్వి అన్నయ్య ప్లీజ్ నువ్వు కూడా అభిలా మాట్లాడకు, ఇక్కడే ఉండు, నేను 5 నిమిషాలు సురేంద్ర గారితో మాట్లాడొస్తాను, ఏం కాదు అని ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళింది. ఆ మాటలు విన్న అభి కంగారు పడ్డాడు. రే ముష్టి పంపించుకు, ప్రమాదం అని ఎంతో ఆవేదన చెందాడు. అంజలిని సురేంద్ర పూల్ వైపు తీసుకొచ్చి కూర్చోమని చెప్పాడు. అంజలి కూర్చొని చెప్పండి సురేంద్ర గారు అని అడిగింది. అతను కాసేపు నాంచి, అంజలి నాకు మీరంటే ఇష్టం, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మీ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నా అని వినయంగా ఎంతో సింపుల్గా అతని మనసులో ఉన్న మాట చెప్పాడు. అంతవరకు ప్రశాంతంగా కూర్చున్న అంజలి ఆ మాట విని హడిలిపోయింది. వాట్ అని గట్టిగా అరిచింది. సురేంద్ర వేడుకుంటూ అడుగుతున్నాడు. అంజలి నిజం, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేనెప్పుడు అమ్మాయిల వెంట పడింది లేదు, నిన్ను చూడగానే ప్రేమ కలిగింది, ఇన్ని రోజులుగా చెప్పాలనుకున్న మాట ఇవాళ ధైర్యం చేసుకొని చెప్తున్నా అని అతని మనసులో ఉన్నది చెప్పేశాడు. అంజలికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అభిరామ్ని తప్ప ఎవరిని ప్రేమించలేను, నా మనసు ఎప్పుడూ అభి సొంతమైంది, నాకు పెళ్ళంటూ జరిగితే అది అభిరామ్తోనే అని ఆమె మనసులో అనుకొని ఈ సురేంద్రది ఉట్టి వృధా ప్రయాస అని నిట్టూర్చి ఆ మాట అతనికి నేరుగా చెప్పలేక అతన్ని బాధించలేక, సురేంద్ర గారు నాకు మీరంటే చాలా గౌరవం, కానీ లవ్ అలాంటి ఆలోచన నాకు లేదు, నాపై మీకు ఇలాంటి అభిప్రాయం ఉందని నాకు తెలీదు, అయినా ఇప్పుడు నా కోసం ఆలోచించుకునే రైట్స్ కూడా లేవు, అలాంటి అగ్రిమెంట్లో ఇరుక్కున్నాను, ఇంకా 3 నెలలు నేను అభిరామ్కి బందీని, ఆ తర్వాత ఏదైనా నేను సొంతంగా నిర్ణయం తీసుకోవాలి, అందాక నేను అభిరామ్ అగ్రిమెంట్ ప్రకారం అతని దగ్గరే ఉండాలి. సో 3 నెలల్లో మా అగ్రిమెంట్ గడువు పూర్తవుతుంది, నేనేం మాట్లాడినా 3 నెలల తర్వాత మాట్లాడతా, అప్పటి వరకు మీరు మీ ఆలోచన మానుకోండి, అలాగే నా నిర్ణయం ఏదైనా కానీ మీరు ఫీల్ అవ్వద్దు, ప్లీజ్ నా సమస్య అర్థం చేసుకోండి అని చెప్పి సురేంద్రకి అర్థం కాని విధంగా సమాధానం ఇచ్చింది. అతను విచిత్రంగా చూస్తూ, అంటే మీరు అభి దగ్గర అగ్రిమెంట్ కారణంగా ఉంటున్నారా, లేకుంటే అతను మిమ్మల్ని సస్పెండ్ చేసినందుకు జాబ్ బదులు వచ్చేసేవారు అన్నమాట. అర్థమైంది. ఓకే అంజలి గారు, నేను మిమ్మల్ని ఆ అభిలా ఇబ్బంది పెట్టను, ఈ 3 నెలలు పూర్తి కాగానే ఆ అభికి గుడ్ బై చెప్పి నా చెంతకు వచ్చేయండి, మిమ్మల్ని ఎంతో అపురూపంగా చూసుకుంటా, ఈ 3 నెలల్లో నాకు కొన్ని పరిష్కారాలు ఉన్నాయి, మీరు మీ నిర్ణయం నాకు ఈ 3 నెలల తర్వాత చెప్తే అప్పుడు మీకు నేను ఒక సహాయం అడుగుతాను, నా కార్యం నెరవేరాక మిమ్మల్ని మహారాణిలో చూసుకుంటా, మీ అంగీకారం కోసం నేను ఈ 3 నెలలు ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు. అంజలి చిన్నగా నవ్వి సరే ఇంక వెళ్దామా, అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు, అలాగే నాకు తెలిసి ఇక్కడికి దగ్గరలో అభి కూడా ఎదురు చూస్తూ ఉంటాడు అని మనసులోనే అనుకుంది. సురేంద్ర చిన్నగా నవ్వి సరే అని ఆమెతో కలిసి హాల్లోకి వచ్చాడు. అక్కడ కంగారుగా నిల్చొని ఉన్న ముష్టి అంజలిని చూసి అమ్మయ్య అనుకున్నాడు. అక్కడ భోజనం చేయడం అతనికి అస్సలు నచ్చలేదు, కానీ అంజలి కోసం ఆ పక్కనే కూర్చొని ఏదో తిన్నాననిపించేసి చేయి కడుక్కున్నాడు. అంజలి కూడా భోజనం ముగించాక అంజలి ఇంకా వెళ్దామా అన్నాడు ముష్టి.
అతని కంగారు చూసి భూపతి నవ్వుతూ, అంజలి, ఇది నీకు అని ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. వాళ్ళ అంజలి నవ్వుతూ నాకెందుకు అంటూ ఉంటే భూపతి నవ్వుతూ, నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు, మొదటిసారి మా ఇంటికి వచ్చావు, ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను, అందులో చీర ఉంది, నువ్వు ఆ చీర కట్టుకొని పెళ్లి ముస్తాబవ్వాలి, సరేనా అని ఇండైరెక్ట్ గా నా కొడుకుని పెళ్లి చేసుకో అని చెప్పాడు. అంజలి ఇబ్బంది ఫీల్ అవుతూ బాక్స్ అందుకొని, ఇంక వెళ్తా అంకుల్, రేపు మా విక్రమ్ అన్నయ్య ఊరి నుంచి తిరిగి వస్తున్నారు, నేను వెళ్ళాలి, ఇంట్లో అంతా హడావిడిగా ఉంది, రేపు మా అక్కి కళ్ళల్లో ఆనందం చూడాలి, చాలా బాగుంది. అక్షిత ఇప్పటికే తను ఎంతగానో లవ్ చేస్తున్న రాజేష్ ని మిస్ చేస్తూ బాధపడుతూ ఉంది. అది చాలదు అన్నట్టు విక్రమ్ అన్నయ్య కూడా నెలనాళ్లు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు అని సింపుల్ గా చెప్పి ఆయన రేపు వచ్చేస్తున్నారు. ఇంట్లో అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మా సునీత అయితే మరీను నిద్ర కూడా పోవడం లేదు అని అసలు రహస్యం చెప్పింది. అక్షిత రాజేష్ ని లవ్ చేస్తుందని ఆ మాట విన్న సురేంద్ర భూపతి విచిత్రంగా చూశారు. ముష్టి అంజలి ఏంటి, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నీకు, అభితో మనకి బ్యాండ్ అయిపోతుంది, ఇంక వెళ్దాం పదా అని చెప్పి ఆమెను కంగారు పెట్టి ఇంటికి తిరిగి ప్రయాణం చేశాడు. అంజలి మాత్రం అతని కంగారు ఎందుకు అర్థం కాక చూస్తూ కూర్చుంది. వాళ్ళ ఇంటి ముఖం పట్టారు అని తెలుసుకున్న అభి విచారంగా అక్కడి నుంచి వెనక్కి బయలుదేరాడు. కానీ రాజేష్ కోసం అంజలి చెప్పడం అతన్ని భయపెట్టింది. అక్షిత రాజేష్ ని లవ్ చేస్తున్న విషయం భూపతి వరకు వెళ్లిపోయింది. ఇది ఎటు దారి తీస్తుందో తెలీదు. సురేంద్ర ఇంకా భూపతి అంజలి వెళ్తూ వెళ్తూ అన్న మాటకు కోసం ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంజలికి ఇప్పుడు అభిరామ్ కోసం భయం పట్టుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఎన్ని తిట్లు తినాల్సి వస్తుంది అని ఆమెకు భయం కలుగుతూ ఉంది. చూడాలి మరి మన హీరో కోపం, అంజలి బుజ్జగింపు ఎలా ఉండబోతుందో. తన వారి చెంతకు రాబోతున్న విక్రమ్ తెలివితో సంపాదించిన సాక్ష్యాలతో ఏం చేస్తారో. విక్రమ్ రాకతో సునీత ఆనందం, అలాగే విషయం తెలుసుకున్న సురేంద్ర అక్షిత విషయంలో చేసే ప్రయత్నం అన్నీ తెలియాలి అంటే కాస్త వేచి చూడాల్సింది. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.